నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే మీరు ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాలనుకున్నోళ్ళు ఎనర్జీ అంటే ఈ ఈ తోట వచ్చింది చూడండి. దీనికి కూడా మన ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ అయితే వదిలారు. చూసుకోవచ్చు మీరు. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ అనేది ఈ తోటకు కూడా వదిలారు అశుతోష్‌కి. ఈ తోట అయితే ఈ విధంగా అయితే ఉంది. మీకు కావాల్సినోళ్ళు ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాల్సినోళ్ళైతే మనకైతే కాల్ చేయండి. ఇంకైతే ఇది అశుతోష్ తోట. ఒక కటింగ్ ఇది అయ్యింది. మీరు చూసుకోవచ్చు. అశుతోష్ తోట అనేది ఈ విధంగా అయితే ఉంది. ఇంకేమంటే మనకైతే 2 తుఫాన్లయితే వచ్చాయి. లాస్ట్ 1 మంత్, 1 ½ మంత్‌లో 2 తుఫాన్లయితే వచ్చాయి. లాస్ట్ 1 వీక్ నుంచి అయితే వర్షం పడతానే ఉంది. మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయుంటుంది. సాహోనా, అశుతోష మీకు ఏ పంటయితే బావుంటుందనేది చూడండి. ఇది అశుతోష్. ఈ అశుతోష్ తోట దీంట్లోనే అక్కడ చనిపోయిండే సాహో అనేది నాటారు. అంటే నారు దొరక్క అప్పుడే నారనేది అశుతోష్ అనేది మనం పోపిచ్చుకుంటేనే ఇస్తారు. లేకుంటే అనేది ఇవ్వరు. ఇది అశుతోష్. అశుతోష్ నారనేది చానా గట్టిగా ఉంటుంది. హ్మ్. ఆకనేది కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఇది అనుకోవచ్చు ఏంది ఇది ముడత పడింది ఇలా ఉంది. ముడత చేత్తో ఇట్లా గట్టిగా అదిమినా కూడా ఆకనేది నలిగిపోదు. అంత గట్టిగా అయితే ఉంది ఆకు. ఆకనేది తట్టుకునే కెపాసిటీ కూడా ఎక్కువగానే ఉంది. ఇంత వర్షం పడింది కదా! లాస్ట్ 1 వీక్ నుంచి కూడా నల్ల మచ్చ అనేది రేర్‌గా అక్కడవుతానే ఉంది. అదే కనుక మీకు సాహో చెట్టు కూడా చూపిస్తాను. మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు చూసినది సాహో చెట్టు. వర్షం వల్ల పడి సాహో అయితే ఏ విధంగా అయిపోయిందో చూసుకోండి. ఇది సాహో ఆకు. సాహో టమాటా చెట్టుది. మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. ఇది సాహో చెట్టు. ఎందుకంటే మామూలు చెట్టుల్లో అశుతోష్‌లోనే చచ్చిపోయిన సాహో నాటారు. రెండిటికి మనమైతే మందులు ఏవి స్ప్రే చేసామో అవే స్ప్రే చేసాం సేమ్. అశుతోష్ అయితే క్లీన్‌గా నలిగిపోయింది. ఇది సాహో అయితే. ఆకనేది కూడా ఈజీగా నలిపేయొచ్చు. అంటే అంత వర్షం పడిన తర్వాత వారం వర్షం పడిన దెబ్బతింది. చెట్టయితే ఈ విధంగా అయితే ఉంది చూసుకోవచ్చు సాహో. సాహో ఆకుకి, అశుతోష్ ఆకుకి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి అశుతోష్ అనేది చెట్టనేది ఆకనేది బాగా స్ట్రాంగ్‌గా అనేది ఉంటుంది. రోగాల నుంచి తట్టుకునే కెపాసిటీ కూడా ఎక్కువుంటుంది. చలికాలం అయితే నాటుకోవచ్చు. అశుతో అశుతోష్ అనేది. ఎందుకంటే మనకి ఆహ్, ఒక వారం వర్షం పడినా కూడా ఎటువంటి ఇబ్బందనేది చెట్టుకనేది లేదు. మీకిష్టం వచ్చి ఇది కాయలు కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే అశుతోష్‌లో అయితే కాపనేది ఉంది. ఈ విధంగా అయితుంది. మీ సాహో ఆల్రెడీ నాటుకుంటారు కాబట్టి మీకు డిఫరెన్స్ తెలిసుంటుంది. చూడండి ఆకు ఎంత మందంగా ఉందో. నల్ల మచ్చ అనేది కూడా రేర్‌గా చాలా తక్కువుంది. పడినా కూడా మనం స్ప్రే చేసుకుంటే తగ్గిపోతుంది. కాపు అనేది కూడా బాగానే పట్టింది. ఇంకా వాళ్ళు కటింగ్‌లన్నీ అయిపోయినాక ఇంకా 1 మంత్ తర్వాత కూడా అడిగి చూస్తాను. ఈ ఒక ఎకరాలో ఎన్ని కటింగ్‌లు అయ్యాయి అనేది కూడా తెలుసుకుందాం. ఆకు అనేది చూసుకోవచ్చు. అశుతోష్‌లో అయితే ఈ విధంగా ఉంది. నేను మీకు ఈ అశుతోష్ నాటండి, సాహో నాటండి అనేది చెప్పను. ఇది సాహో ఆకు. సాహోకి అప్పుడే కలర్ మారిపోయి చూడండి. ఇది సాహో చెట్టు. సాహోకి, అశుతోష్‌కి పక్కన పక్కన ఉన్నా గూడా డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది చెట్టు. మనం ఒకేసారి నాటింటాం. సాహోలో అయితే ఆ విధంగా అయితే కాయలుంటాయి. అశుతోష్‌లో అయితే ఆకుల మధ్యలో అయితే కాయలనేవి కనపడవు. హ్మ్. కాయలనేది ఈ విధంగా అయితే ఉన్నాయి చెట్టనేటివి. మందము, క్లారిటీ గట్టిగా అయితే ఉన్నాయి. మీకు ఏ సీడ్ అయితే బావుంటుందో మీ నేలకి, మీ వాతావరణానికి, మీ పరిస్థితికి, మీ భూమికి, మీ వాటర్‌కి ఏదైతే బావుంటుందో మీ ప్రాంతంలో చు చూడండి. చుట్టుపక్కల రైతులు ఏ ఏ రకాలవైతే పెట్టింటారో అక్కడైతే వెళ్లి చూడండి. అవైతే నాటుకోండి. నేను సాహో చెప్పినాను సాహో నాటేది. అశుతోష్ చెప్పినాను అశుతో నాటేది. అది మనకు సంబంధం లేదు. మీకు ఏదైతే బావుంటుందో అదైతే నాటుకోండి. నేనైతే ఫోర్స్ చేయను. మీరు ఈ సీడే నాటండి, ఆ సీడే నాటండి అని. అంటే కొంతమంది రైతులకి ఓ దాని మీద పిచ్చి ఉంటుంది. ఆ మొలకని నాటి, ఆ టమోటాలు నాటి డబ్బులు బాగొచ్చుంటే దానికైతే పోతారు. ఓకే. దాని మీదనైతే బేస్ అయి ఉంటుంది. అశుతోష్‌లో కాయ గూడా బానే ఉంది. సాహో అనేది కాయ అనేది చానా రోజులు లైఫ్ వస్తుంది. అశుతోష్ ఎన్ని రోజులొస్తుందో నాకైతే కన్ఫర్మ్‌గా తెలీదు. మామూలుగా మనం చెట్లు పీకేసేటప్పుడు నేను ఇంట్లో ఏస్తుంటే ఓ నెలైనా అయితే కాయలుంటాండే. ఈ అశుతోష్ ఎన్ని రోజులుంటాయో నాకు కరెక్ట్‌గా తెలీదు. మీకు తెలిసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అశుతోష్ నాటాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఆల్ ఫర్ మోర్.